తిరుమల ఎక్స్ప్రెస్ గుంతకల్ నుంచి కడప వెళ్తుంది ప్యాసింజర్గా. మళ్ళీ కడప నుంచి విశాఖపట్నంకి తిరుమల ఎక్స్ప్రెస్గా వెళ్తుంది. మే 12 నుంచి ఈ ట్రైన్ గుంతకల్ నుంచి విశాఖపట్నంకి తిరుమల ఎక్స్ప్రెస్గా అయితే స్టార్ట్ అవ్వబోతుంది రెగ్యులర్గా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం కర్నూలు రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ డెమో వ్లాగ్ అయితే చేయబోతున్నాము. కర్నూలు మెయిన్ స్టేషన్ బిల్డింగ్ ఇదే. కర్నూలు స్టేషన్ కోడ్ KRNT. ఈ కర్నూలు రైల్వే స్టేషన్ కాచిగూడ బెంగళూరు మెయిన్ లైన్లో ఉంటుంది. SCR పరిధిలోకి వెళ్తుంది, హైదరాబాద్ డివిజన్లోకి వెళ్తుంది. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళాక మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే కర్నూలుకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. గేట్ నెంబర్ 2లోంచి ఎంటర్ అవుతున్నాము. గేట్ నెంబర్ 2లోనే మనకు లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది. పెయింటింగ్ బాగుంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే చేరుకున్నాము. కర్నూలు రైల్వే స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వచ్చేస్తుంది మన డెమో. నంద్యాల నుంచి కర్నూలు వస్తుంది. ఇప్పుడు కర్నూలు నుంచి మరి గుంతకల్కి వెళ్తుంది. ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. పదండి మన ట్రైన్ లోపలికి వెళ్దాం. ఈ కర్నూలు నుంచి గుంతకల్ వెళ్ళే ఈ డెమోకి చాలా డిమాండ్ ఉందండి. ట్రైన్లోకి అయితే ఎక్కేసాము. మన ట్రైన్ నెంబర్ 77204. కర్నూలులో ఉదయం 9:40 బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:40 అయితే గుంతకల్ చేరుకుంటుంది. ప్రయాణ సమయం దాదాపుగా 3 గంటలు. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మన ట్రైన్ మొత్తం 12 స్టాప్స్లో ఆగుతుంది. ఇందులో 2 జంక్షన్ల మీదుగా వెళ్తుంది. డోన్ జంక్షన్ అలాగే పెండేకల్ జంక్షన్ మీదుగా వెళ్తుంది. నేను ట్రైన్కి ముందులో ఎక్కేసాను. సో మన కోచ్లో ప్రస్తుతం పరిస్థితి చూసుకోవచ్చు, ఖాళీగానే ఉంది. మన ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్లు అయితే లేవు. మన ట్రైన్ రేక్ షేరింగ్ చూసుకోవచ్చు. గుంతకల్ టు రాయచూర్, రాయచూర్ టు గుంతకల్, గుంతకల్ టు డోన్, డోన్ టు గుత్తి, గుత్తి టు డోన్, డోన్ టు కర్నూలు సిటీ, కర్నూలు సిటీ టు నంద్యాల, నంద్యాల టు రేణిగుంట, రేణిగుంట నుంచి నంద్యాల, నంద్యాల నుంచి కర్నూలు సిటీ, కర్నూలు సిటీ నుంచి గుంతకల్, గుంతకల్ నుంచి హిందూపురం, హిందూపురం నుంచి గుంతకల్తో ఎండ్ అయిపోతుంది. ఒకప్పుడు కందనూరుని పిలిచేవారు. కాలక్రమేణా అదే కర్నూలుగా అయితే మారిపోయింది. ఇంకా కర్నూలు వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒకప్పటి మొట్టమొదటి రాజధాని. మన ట్రైన్ కర్నూలు నుంచి బయలుదేరింది 15 నిమిషాలు ఆలస్యంగా. కర్నూలు నుంచి మన వ్లాగ్స్ని ఎవరైనా చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కర్నూలు తర్వాత నెక్స్ట్ స్టాప్ కోట్ల. బాయ్ బాయ్ కర్నూలు సిటీ. మన ట్రైన్ కంప్లీట్ వ్యూ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్, అక్కడ కనిపిస్తున్నది కేసీ కెనాల్.
కర్నూలు తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయిన కోట్లాకి మన ట్రైన్ చేరుకుంది. జనాలు చూసారా ఎలా ఉందో. మన ట్రైన్ ఫుల్ ప్యాక్ అవుతుంది. ఏంటి ఇంత స్లో వెళ్తున్నాడు. కోట్ల నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కోట్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ దూపాడు. మన ట్రైన్ కర్నూలు నుంచి డోన్ వరకు కూడా మొత్తం సింగిల్ ట్రాకే. సో మనకు క్రాసింగ్ పడే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. డోన్ నుంచి గుంటకల వరకు మళ్ళీ డబుల్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. బాయ్ బాయ్ కోట్ల. దూపాల్లో కలుద్దాం. వెల్కమ్ టు దూపాడు. స్టేషన్ కోడ్ DUU. ఈ దూపాడు దగ్గర నుంచి బేతంచెర్లకి ఒక లైన్ వేయాలని అయితే సర్వే జరిగింది అని విన్నాను. ఆ లైన్ మాత్రం కంప్లీట్ అయితే అంటే అందుబాటులోకి వస్తే మాత్రం దూపాడు నుంచి బేతంచెర్లకి డైరెక్ట్గా గుంటూరు అలాగే విజయవాడకి కర్నూలు నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ నడుస్తాయి. అంటే డోన్ మీదకి వెళ్లకుండా డైరెక్ట్గా దూపాడు నుంచి బేతంచెర్ల మీదుగా అయితే వెళ్తాయి. దూపాడు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దూపాడు తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉల్లిందకొండ. వెల్కమ్ టు ఉల్లిందకొండ. స్టేషన్ కోడ్ UKT. ఇక్కడికి మన ట్రైన్ 10 గంటలకు రావాల్సింది. 10:30 అవుతుంది ప్రస్తుతం టైం. అర్ధగంట ఆలస్యంగా నడుస్తుంది మన ట్రైన్. ఇంత స్లో వెళ్తున్నాడు ఏంట్రా బాబు. జనాలు చూసుకోవచ్చు. మోస్ట్లీ అన్ని స్టేషన్స్లో కూడా మన ట్రైన్కి ఎక్కుతూనే ఉన్నారు జనాలు. ఉల్లిందకొండ స్టేషన్లో మన ట్రైన్కి ఫస్ట్ క్రాస్ ఓవర్ అయితే పెట్టాడు. నాగర్కోయిల్ టు కాచిగూడ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్కి క్రాసింగ్ పెట్టాడు. వచ్చేస్తుంది నాగర్కోయిల్ కాచిగూడ వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కోసం మనల్ని ఉల్లిందకొండలో అర్ధగంట ఆపేశాడు. ఉల్లిందకొండ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఉల్లిందకొండ తర్వాత నెక్స్ట్ స్టాప్ వెల్దుర్తి. బాయ్ బాయ్ ఉల్లిందకొండ. వెల్కమ్ టు వెల్దుర్తి. స్టేషన్ కోడ్ VDI. టైం ప్రస్తుతం తీసుకోవచ్చు 11:18 అవుతుంది. వెల్దుర్తి నుంచి బయలుదేరిపోయాం. వెల్దుర్తి తర్వాత నెక్స్ట్ స్టాప్ బోగోలు. బాయ్ బాయ్ వెల్దుర్తి. వెల్దుర్తి నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు బోగోలు. స్టేషన్ కోడ్ BVO. టైం తీసుకోవచ్చు 11:31 అవుతుంది. బోగోల్ నుంచి బయలుదేరిపోయాం. బోగోల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ డోన్ జంక్షన్. బోగోల్ టు హైదరాబాద్ డివిజన్ ఎండ్ అవుతుంది. బోగోల్ తర్వాత గుంటకల్ డివిజన్ స్టార్ట్ అవుతుంది.
టు డోన్ జంక్షన్. మనకు అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైనే నంద్యాల, మార్కాపురం రోడ్, గుంటూరు, విజయవాడ వైపు వెళ్తుంది. అందుకే డోన్ని జంక్షన్ అని పిలుస్తారు. వెల్కమ్ టు డోన్ జంక్షన్. స్టేషన్ కోడ్ DHNE. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. జనాలు చూసుకున్నారా, ఫుల్ ఉన్నారు. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 11:50 అవుతుంది. డోన్కి మన ట్రైన్ 10:35 రావాల్సింది. ఇక్కడికి మన ట్రైన్ 54 కిలోమీటర్లు కవర్ చేసింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మల్లియాల. డోన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. డోన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మల్లియాల. డోన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి గుంటకల్ డివిజన్ స్టార్ట్ అవుతుంది. డోన్ నుంచి బై బై డోన్ జంక్షన్. వెల్కమ్ టు మల్లియాల. స్టేషన్ కోడ్ MYL. ఎండ చూసుకోవచ్చు, దారుణంగా ఉంది. మల్లియాల నుంచి బయలుదేరిపోయాం. మల్లియాల తర్వాత నెక్స్ట్ స్టాప్ లింగనేని దొడ్డి. వెల్కమ్ టు లింగనేని దొడ్డి. స్టేషన్ కోడ్ LMD. లింగనేని దొడ్డి నుంచి బయలుదేరిపోయాం. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ పెండేకల్లు జంక్షన్. ఈ ఎండ మాత్రం మామూలుగా లేదు, దంచి కొట్టేస్తుంది. బై బై లింగనేని దొడ్డి. వెల్కమ్ టు పెండేకల్లు జంక్షన్. స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. పెండేకల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పెండేకల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ ఎద్దులదొడ్డి. బై బై పెండేకల్లు జంక్షన్. పెండేకల్ నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. జంక్షన్ కదా, జంక్షన్లో చూపిస్తాను, వెయిట్ చేయండి. మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇదే పెండేకల్ నుంచి గుత్తి వెళ్ళే జంక్షన్ లైన్. మోస్ట్లీ చాలా ట్రైన్స్ గుంటకల్ రాకుండా ఈ లైన్ నుంచి వెళ్ళిపోతాయి. కాచిగూడ, యశ్వంతపూర్కి వందే భారత్ కదా, ఆ ట్రైన్ ఈ ట్రాక్ నుంచి వెళ్ళిపోతుంది. పెండేకల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ ఎద్దులదొడ్డి. ఎద్దులదొడ్డిలో కలుద్దాం. వెల్కమ్ టు ఎద్దులదొడ్డి. స్టేషన్ కోడ్ ETT. ఎద్దులదొడ్డి నుంచి బయలుదేరిపోయాం. ఎద్దులదొడ్డి తర్వాత నెక్స్ట్ స్టాప్ తుగ్గలి. వెల్కమ్ టు తుగ్గలి. స్టేషన్ కోడ్ TGL. తుగ్గల్ నుంచి బయలుదేరిపోయాం. తుగ్గల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మధ్యకేర. బై బై తుగ్గలి. టైం ప్రస్తుతం 12:45 అవుతుంది. 12:40 కంతా మన ట్రైన్ గుంటకల్కి చేరుకోవాలి. వెల్కమ్ టు మధ్యకేర. స్టేషన్ కోడ్ MKR. చాలా వరకు ట్రైన్ మధ్యకేరలోనే ఖాళీ అవుతుంది, చూసుకోవచ్చు.
మధ్యకేర తర్వాత మన డెస్టినేషన్ గుంతకల్లు. బాయ్ బాయ్ మధ్యకేర. మధ్యకేర నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ దూరంగా కనిపిస్తున్నది మధ్యకేర చెరువు. అవుటర్లో ఉంది మన ట్రైన్. అక్కడ ట్రైన్ కనిపిస్తుంది చూసారు, ఆ లైన్ వచ్చేసి ముంబై మెయిన్ లైన్. ఆదోని మంత్రాలయం రాయచూరు మీదుగా వెళ్ళే ముంబైకి వెళ్తుంది ఆ లైన్. ఏదో ట్రైన్ ఉంది అక్కడ, సిగ్నల్ కోసం వెయిటింగ్. ఆ ట్రైన్ కోర్బా యలహంక స్పెషల్. జీరో 8261 08262. గుంతకల్ జంక్షన్లోకి మన ట్రైన్ ఎంటర్ అవుతుంది. LHB కోచెస్ కొత్తవి పక్కన పెట్టేశారు. ఒకప్పుడు ఇక్కడ IOC ఉండేది ఆ బ్యాక్ సైడ్. ఇప్పుడు IOCని నక్కందుడి దగ్గర షిఫ్ట్ చేశారు. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్ డివిజన్ కూడా. మన ట్రైన్ 40 నిమిషాలు ఆలస్యంగా గుంతకల్కి చేరుకుంది. ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ కనిపిస్తుంది చూసారా, అదే తిరుమల ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ప్రస్తుతం గుంతకల్ నుంచి కడప మధ్య ప్యాసింజర్లో నడుస్తుంది. మే 12 నుంచి రెగ్యులర్గా గుంతకల్ నుంచి విశాఖపట్నంకి తిరుమల ఎక్స్ప్రెస్గా నడుస్తుంది. మనం ఆ బ్లాగ్ కూడా చేయబోతాం అతి త్వరలో. ఫైనలీ గుంతకల్కి అయితే చేరుకున్నాము 40 నిమిషాల ఆలస్యంగా. ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే మాత్రం జర్నీ అయితే బాగుంది, కానీ ఎండ మాత్రం దూల తీర్చేస్తుంది. 5th నెంబర్ ప్లాట్ఫామ్లో చూసారు కదా, ఇదే తిరుమల ఎక్స్ప్రెస్. గుంతకల్ నుంచి కడప వెళ్తుంది ప్యాసింజర్గా, మళ్ళీ కడప నుంచి విశాఖపట్నంకి తిరుమల ఎక్స్ప్రెస్గా వెళ్తుంది. మే 12 నుంచి ఈ ట్రైన్ గుంతకల్ నుంచి విశాఖపట్నంకి తిరుమల ఎక్స్ప్రెస్గా అయితే స్టార్ట్ అవ్వబోతుంది రెగ్యులర్గా. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. గుంతకల్ స్టేషన్ కూడా చెప్పలేదు కదా, గుంతకల్ స్టేషన్ కూడా GTL. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇందాక మనం వచ్చిన ట్రైన్ అదే.